అమరావతి నిర్మాణంలో భాగంగా మన సింగపూర్ దేశం పర్యటన వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా వరకు కృషి చేశారు. కొంతవరకు సక్సెస్ అయింది, కానీ కొంతవరకు సక్సెస్ కాలేదని చెప్పుకోవాలండి. అయితే అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తా ఉంటూ వియత్నాం అనే దేశము 60,000 కోట్ల పెట్టుబడితో వస్తా ఉంది. మన ప్రత్యేకించి అమరావతికే. దాని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మన మాజీ మినిస్టర్ జగ్లక్ గారు భయపెట్టిన భయానికి సింగపూర్ అధికారులు, సింగపూర్ ప్రభుత్వం ఇంకా వాళ్ళలో భయం పోయినట్లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లి పర్యటించినప్పుడు మీది 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతా ఉంటుంది, మాకు చాలా నష్టం వచ్చింది గతంలో, మేము చాలా విషయాల్లో మీతో వ్యాపారాలు చేయలేమని చెప్పి చేతులు దులిపిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వియత్నాం అనే దేశము 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి రాబోతా ఉంది. ఇప్పుడు మనం పూర్తిగా ఆ విషయాలు తెలుసుకుందాం. అమరావతి రాజధాని నగరానికి సంబంధించి స్టార్టప్ సిటీ 1690 ఎకరాల్లో డెవలప్మెంట్ విషయంలో 2015 సంవత్సరంలోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందాక అనుకున్నట్టుగానే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మన రాష్ట్రంలో 5 కోట్ల చిల్లర మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరికీ ఒక రాజధాని ఎక్కడ సరిపోతుంది అనే మూర్ఖత్వంతో చంద్రబాబు నాయుడు బుర్రలో గుజ్జు లేదు అని మనకు 3కు మించి రాజధాని ఉండాలని చెప్పేసి విశాఖపట్నంలో ఒకటంటూ అమరావతిని రెండవదిగా చెప్తూ కర్నూలులో చింత చెట్టు కింద న్యాయ రాజధాని చెప్పాడు. మొత్తానికి 3 రాజధానులు అయితే ప్రకటించేశాడు. అయితే మొదటి రాజధాని వాళ్ళ దృష్టిలో విశాఖపట్నం, దానిలో భాగంగా రుషికొండకి గుండు కొట్టించేసి పర్యావరణానికి మొత్తం అవహేళన చేసి ఎన్జీటీ అనుమతులు లేకుండా కేవలం రోజా గారి అనుమతులు మట్టుకే, అంటే ఆమె అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉండేది, ఆవిడ అనుమతులు మాత్రమే తీసుకుని దాదాపుగా 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ అయితే కట్టడం జరిగింది. ఆ ప్యాలెస్ లో పర్యటించిన ప్రతి వాడికి అర్థం కావడంలే ఈ ప్యాలెస్ ని ఏం చేసుకోవాలని. స్టార్ హోటల్ గా మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కేవలం జగన్ భార్య ఇద్దరు భార్యాభర్తలు ఉండడానికి మాత్రమే అనుకూలంగా ఆ డిజైన్ మలుచుకున్నారు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో కంప విపరీతంగా పెరిగిపోయింది. ఆ కంప పెరగడానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది మన ఏపీ ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కర్నూలులో చింత చెట్టు కింద కాబట్టి ఏం నిర్మించాల్సిన అవసరం లేదు కాబట్టి కర్నూలు న్యాయ రాజధాని వాళ్ళ దృష్టిలో అయిపోయింది. ఈ విధంగా మన ఏపీలో 3 రాజధానులు అంటూ అమరావతి అనే దాన్ని నాశనం చేసి ఎవరైతే రాజధానిని డెవలప్ చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారో అమరావతి విషయంలో అందులో భాగంగా సింగపూర్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ కమిషన్లు అడిగి వాళ్ళకి నష్టం వచ్చే విధంగా ప్రవర్తించడం జరిగింది. అయితే సింగపూర్ అనేది ప్రభుత్వం కాబట్టి ఓయమ్మ ఇదేంటిది, ఏపీలో అమరావతిలో ఒక ప్రభుత్వం, ఇండియాలో ఒక ప్రభుత్వం, మనకంటే ఇవి చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి భయపడి పారిపోవడం జరిగింది. మొత్తం వాళ్ళు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులన్నీ ఆగిపోయి మొత్తం అయితే నష్టం అయితే చదువుకోవడం జరిగింది. మామూలుగా మనకు తెలిసి ఒక రైల్వే ప్రాజెక్టు ఇంకొకటి అయితే ఒక ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి పదవులు పోయినా వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయినా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వచ్చి ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పోవాలంటే అయ్యే పని కాదు. ఒక ప్రాజెక్టు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి అయితే తాజాగా వియత్నాం దేశానికి చెందినటువంటి బహుళజాతి సంస్థ, దాని పేరు విన్ అనే సంస్థ ఆసక్తి కనబరిచినట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంలో చర్చల దశలో ఉందని చెప్తా ఉన్నారు. ఆ దేశము మన అమరావతిలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. రాబోయే అతి తక్కువ సమయంలోనే వియత్నాం దేశం వాళ్ళు మన రాజధాని గురించి ఎంఓయూ చేసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. 2028 నాటికే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు, మరి నారా లోకేష్ తో కలిపి 24/7 హార్డ్ వర్క్ చేస్తా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే 85,000 కోట్ల రూపాయల టెండర్స్ కాల్ చేశారు. పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి. మరొక 35,000 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన పనులు కూడా టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. ఇక ఈ స్టార్టప్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి వియత్నాం దేశానికి సంబంధించినటువంటి విండ్ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకుంటే గనక ఆ కారణం చేత అక్కడ కూడా ఒక 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి, యూనివర్సిటీలకు సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిపి పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించి మాట్లాడుకోదలిస్తే రాబోయే రోజుల్లో ఒక 2 నెలల లోపలే దీని మీద కీలక
కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశం కనబడతా ఉంది. BOT పద్ధతి అంటూ బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో భూమి సేకరణ మటుకే ప్రభుత్వం సేకరిస్తుంది. అభివృద్ధి చేసి నిర్వహించి 20 సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి పనులు అప్పగించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 87 కిలోమీటర్లకు సంబంధించి రింగుతో కూడిన మొత్తం DPR అయితే సిద్ధం చేయడం జరిగిందట. అది ఆ DPR సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఒక 2-3 ప్రదేశాల్లో నిర్మాణాలు జరిగి ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. 2 నెలల్లో భూసేకరణ కూడా పూర్తవుతుందని చెప్తా ఉన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి సిటీ క్యాపిటల్ లో పెద్ద ఎత్తున అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మరియు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా రాబోయే 4-5 నెలల్లోనే పట్టాలు ఎక్కబోతా ఉన్నట్టుగా సమాచారం అండి. రాబోయే కొద్ది రోజుల్లోనే విన్ సంస్థ వియత్నాం కు సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టబోతా ఉంది, MOUలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనే విషయం మీద మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.